హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ24. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు 6 కోట్లకు లెక్కలు చెప్పాలని సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కేసులో ఆయనకు ఎందుకు నోటీసులు ఇచ్చారనే వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. కొన్ని నిమిషాల పాటు కనిపించే యాడ్స్ కోసం కోట్ల రూపాయలతో పారితోషికం అందుకుంటున్నారు. గతంలో చేసిన ఒక యాడ్ విషయమై విచారణకు రావాల్సిందిగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే, సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరోకి నోటీసులు. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ కంపెనీలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్ చేశారు. అందుకు గాను ఆయనకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్రాపర్టీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కింద వ్యవహరించారు. ఆ యాడ్స్ చేసినందుకు గాను 5,90,00,000 రూపాయలను ఆయన తీసుకున్నారట. 3.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ అందజేసిందట. ఆ పారితోషికం విషయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబును ఈడీ ఆదేశించింది. మరి సూపర్ స్టార్ స్వయంగా విచారణకు హాజరవుతారా, లేదంటే ఆయన న్యాయవాదిని పంపిస్తారా? వెయిట్ అండ్ సీ. రాజమౌళి సినిమా చిత్రీకరణలో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. సినిమా చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక బోట్ సెట్ వేసినట్లు తెలుస్తుంది. అందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి సన్నాహాలు చేశారు.